హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ లవ్ యూ రాజా ఛానల్. ఒక్కో టైంలో ఒక్కో ఫ్యాషన్ ఉంటుంది, అదే ట్రెండ్కి తగ్గట్టు ఆరోగ్యం కూడా ఉంటుంది. ఒకప్పుడు శుభ్రంగా క్రాఫ్ వేయించుకొని గెడ్డం గీయించుకుంటే బాగా ఉన్నట్లు లెక్క. అలాంటి సమాజంలో గెడ్డం పెంచామంటే వాడి జీవితంలో ఏదో పోగొట్టుకున్నాడని, లవ్ ఫెయిల్యూర్ అని అనేవారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. గెడ్డం పెంచినోడుదో ట్రెండ్. ముఖానికి నప్పేటట్టుగా దాన్ని కట్ చేసుకుంటే ఆ ముఖానికి వచ్చే లుక్కే వేరు. ఈ మధ్య ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు తెలుగు హిందీ హీరోలు. మొన్నటి వరకు మామూలు లుక్తో ఉన్న ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రంలో తన స్టైలిష్ గెడ్డంతో గెడ్డానికే ట్రెండ్ సెట్ చేశాడు. ఇప్పటి వరకు పురాణాల్లో గురువులంతా గెడ్డంతో ఉన్నవాళ్లే. గెడ్డం ఉంటే తెలివిగలవారన్న అర్థం వచ్చేలా తయారయ్యింది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే నీట్గా షేవ్ చేసుకుని పౌడర్ వేసుకొని స్కిన్ టోన్ వైట్గా ఉన్నవారి కన్నా రింగులు తిరిగిన గెడ్డంతో ఉన్నవారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుందంట. వీరికి చర్మ సంబంధిత, శ్వాస సంబంధిత వ్యాధులు తక్కువ అంట. ఈ విషయం ఓ పరిశోధనలో కూడా వెలుడైందని అంటున్నారు. గెడ్డం లేని వారి కన్నా గెడ్డం ఉన్నవారి ఆరోగ్యం 3 రెట్లు మెరుగ్గా ఉంటుందంట. ఇటీవల చేసిన ఒక అధ్యయనం ప్రకారం సూర్యుని నుండి వచ్చే ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలను గెడ్డం 95% వరకు నియంత్రిస్తుందని వెల్లడైంది. అతి నీలలోహిత కిరణాల వల్ల వచ్చే క్యాన్సర్ను గెడ్డం చాలా వరకు నియంత్రిస్తుందట. మీరు అస్తమా, డస్ట్ అలర్జీ వంటి వాటితో బాధపడుతున్నట్లయితే వాటిని నియంత్రించడానికి గెడ్డం ఒక ఫిల్టర్ లాగా పనిచేసి వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఎవరికీ తెలియని రహస్యం ఏంటంటే సూర్యుని కిరణాలు మన చర్మం మీద ఎక్కువగా పడినట్లయితే మన చర్మం త్వరగా ముడతలు పడిపోతుంది. అదే గెడ్డం ఉన్న వారిపై సూర్యుని కిరణాలు తక్కువగా పడడం వల్ల వారు ఎప్పుడు యంగ్గా కనిపిస్తారట. ప్రకృతి మార్పుల వల్ల కలిగే జలుబు వంటి వాటిని గెడ్డం అడ్డుకుంటుంది. జలుబు వస్తే గెడ్డం మన ముఖాన్ని వెచ్చగా ఉంచి జలుబు త్వరగా తగ్గడానికి ఉపయోగపడుతుంది. మనం షేవింగ్ చేసుకునేటప్పుడు కానీ లేక మొటిమల వల్ల కానీ మన ముఖం మీద ఏర్పడే మచ్చలను గెడ్డం బయటకు కనిపించకుండా కప్పిపుచ్చుతుంది. మీరు కనుక పొడి చర్మం కలిగిన వారైతే గెడ్డం పెంచండి. ఎందుకంటే గెడ్డం మీ ముఖం మీద తేమ శాతాన్ని పెంచడంతో పాటు ముఖాన్ని పొడిబారినట్లుగా కాకుండా కాంతివంతంగా ప్రకాశింపజేస్తుంది. చర్మానికి బ్యాక్టీరియా సోకే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని ఒక రీసెర్చ్లో తేలింది. సాఫ్టీలో కొక్కాస్ అనే బ్యాక్టీరియా గెడ్డం గీసుకునే వారి చర్మంపై పేరుకుపోయి అలర్జీ లాంటివి వస్తాయి. దీనివల్ల చర్మంపై గాయాలై బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఎక్కువ. మొత్తానికి ట్రెండ్కి తగ్గట్టు ఆరోగ్యం కూడా మారుతూ ఉంటుందన్నమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.